వైఎస్ రాజశేఖర రెడ్డి విజయమ్మ దంపతులకు పుట్టిన అబద్ధం పేరే జగన్ రెడ్డి. అబద్ధాలకు అగ్రజుడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా గూగుల్ డేటా సెంటర్ తో విశాఖకు మహాయోగం పట్టిందన్నది నిజం. ఒకే ఒక్క పరిశ్రమతో విశాఖపట్నం దశ మారనుంది. రాష్ట్ర ప్రగతి రథ గమనంలో ఇదొక కీలక ఘట్టం. గూగుల్ ఆసక్తి తెలుసుకుని కార్యరూపానికి తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ అపూర్వం. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా గూగుల్ డేటా సెంటర్ ను విశాఖకు రప్పించడానికి శక్తినంతా ప్రయోగించారు చంద్రబాబు. సైబరాబాద్ ను సృష్టించిన విధంగానే విశాఖపట్నం అభివృద్ధి ప్రదాతగా చంద్రబాబు పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోవడం ఖాయం. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి ఏపీ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదు. ఆయన ప్రతిభంతా పడగొట్టడం, విడగొట్టడం, చెడగొట్టడం, విధ్వంసక నైపుణ్యాలకే పరిమితం. అబద్ధాలు, అహంకారం, అరాచకత్వాలే ఆయన సహజాభరణాలుగా మిగిలాయి. అబద్ధాలు ఆడటంతో ప్రపంచ నేతల కంటే 6 ఆకులు ఎక్కువే చదివిన జగన్ రెడ్డి ఇంట్లో కూర్చుని సొంత మురికి మీడియా మైకుల ముందు గూగుల్ డేటా సెంటర్ను తానే తెచ్చానని చెప్పుకోవడం చూస్తుంటే నక్కలో నీతి శతకాలు వల్లివేస్తున్నట్లుంది. గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఎంతటి నీచానికైనా దిగజారతాననే ప్రకటనలు, ప్రవర్తనతో చెప్పుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆదాని గ్రూప్ కేంద్రం వైసీపీ ప్రభుత్వం చూపిన చొరవ వల్లే ఇది సాధ్యమైందని మురికి మీడియా మైకుల ముందు పచ్చి అబద్ధాలు వల్లెవేయడం జగన్ రెడ్డికే చెల్లింది. విశాఖ మహానగరంలో దాదాపు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా పార్క్, సోలార్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆదాని గ్రూప్ సంస్థతో 2019 జనవరి 9న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో 400 ఎకరాల విస్తీర్ణంలో గిగావాట్ డేటా సెంటర్ 3 కేంద్రాలతో ఏర్పాటు చేయాలని, 5 గిగావాట్ సామర్థ్యంతో సోలార్ పార్కులు నెలకొల్పాలని నిర్ణయించారు. ఒప్పందం జరిగిన 35 రోజుల వ్యవధిలోనే విశాఖలోని కాపులుప్పాడులో ఆదాని డేటా సెంటర్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు 3 చోట్ల 400 ఎకరాలు కేటాయించింది. ఈ డేటా సెంటర్ ను ప్రపంచానికి తలమానికంగా తీర్చిదిద్దాలన్నది అప్పటి ప్రభుత్వ సంకల్పం. ఇందుకు విరుద్ధంగా జగన్ రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే కొరియర్తో గూగుల్ ని నిలిపివేసిన పెద్ద మనిషి నేడు విశాఖకు డేటా సెంటర్ రావడానికి తానే కారణమైనట్టు ప్రకటించుకోవడం సిగ్గుచేటు. రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తమైన ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించిన జగన్ రెడ్డి ప్రాజెక్టు సాధించామన్న క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టేస్తున్నారంటూ బుకాయించడం, రోధించడం విడ్డూరం. కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో గూగుల్ వంటి ప్రపంచ ఐటీ దిగ్గజాన్ని విశాఖలో 136,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సాధిస్తే దానిని తక్కువ చేసి మాట్లాడటం జగన్ టెంపరితనానికి పరాకాష్ట. ప్రపంచం మొత్తం చంద్రబాబు ప్రభుత్వ సామర్థ్యాన్ని వేణోళ్ల పొగుడుతుంటే డేటా సెంటర్ పై పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తుండటాన్ని జగన్ రెడ్డి విజ్ఞతకే వదిలేయాలి. జగన్ రెడ్డి హయాంలో ఆదాని సంస్థను దారికి తెచ్చుకునేందుకు ప్రాజెక్టు పై సమీక్షల పేరిట ఆలస్యం చేశాడు. దీర్ఘకాలిక ప్రణాళికలు తమకు వద్దని, 3 ఏళ్లలో ఏం చేస్తారో చెప్పాలంటూ మోకాలు అడ్డుపెట్టింది జగన్ రెడ్డి. పాత ఒప్పందం రద్దు చేస్తున్నామని కొత్త ప్రతిపాదనతో రావాలనడంతో ప్రాజెక్ట్ పరిధిని ఆదాని సంస్థ పరిమితం చేసేసింది. అలా 2023లో ఆదాని డేటా సెంటర్ కు జగన్ మళ్లీ శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. తనకు ఏమాత్రం సంబంధం లేని గూగుల్ డేటా సెంటర్ లో క్రెడిట్ వాటా ఇవ్వాలని కోరుకోవడం జగన్ రెడ్డి నీతి మాలిన రాజకీయాలకు పరాకాష్ట. కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న ఫ్రెండ్లీ విధానాలు నచ్చే విశాఖపట్నంలో పెట్టుబడులకు గూగుల్ సంస్థ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఇప్పుడున్న పన్ను విధానాలను మార్చి భవిష్యత్తులో పెంచితే ఎలాగని డైలమాలో ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రధానిని కలిసి సమస్య వివరించారు. పన్ను విధానంలో మార్పు ఉండదని, భవిష్యత్తులో పెంచబోమని మోదీ హామీ ఇచ్చాకే గూగుల్ ని ఆహ్వానించారు. పన్ను పెంచబోమన్న ప్రధాని హామీతో గూగుల్ కి భరోసా దక్కింది. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ ను తీసుకురావడానికి ప్రభుత్వం 13 నెలలుగా పడిన శ్రమకి ప్రతిఫలమే గూగుల్. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది మొదలు జగన్ రెడ్డి ముఠా సోషల్ మీడియాలో ఇష్టానుసారం విషప్రచారం కావించింది. ప్రాజెక్టుతో పర్యావరణానికి ముప్పు అంది, ఆశించినన్ని ఉద్యోగాలు రావంది. జగన్ రెడ్డి ఎంత దిగజారుతున్నాడంటే మునుపటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలు, వచ్చిన పెట్టుబడులు, ఏర్పడిన పరిశ్రమల్లోనూ క్రెడిట్ కొట్టారన్నది జగన్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. గూగుల్ డేటా సెంటర్ పై జగన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే కోహనా మేధావులు బురదజల్లే ప్రయత్నాలు గట్టిగానే చేశారు. కూటమి ప్రభుత్వం సాధిస్తోన్న భారీ ప్రాజెక్టుల పరపతి తమకు రాజకీయ ఉనికి లేకుండా చేస్తుందని భయపడ్డారు. అందులో భాగమే
వైసీపీ సాగిస్తున్న విష ప్రచారం. జగన్ రెడ్డి ముఠ దుష్ప్రచారాన్ని జనం నమ్మలేదు సరికదా. జగన్ రెడ్డిని చీకొట్టే పరిస్థితి రావడంతో డేటా సెంటర్తో భవిష్యత్తులో మార్పు రావచ్చంటూ నాలుక మడత పెట్టాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా తానే తెచ్చినట్టుగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకోవడం జగన్ రెడ్డి మార్క్ రోత రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం.